హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అండ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ అందరికీ ముందుగా అయితే దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ చూస్తుంటేనే మీకైతే అర్థమైపోయి ఉంటుంది గదా! ఇదొచ్చేసి నేనైతే దీపావళి పండుగ ఈవినింగ్ ఇంక నేను ముగ్గులు వేసుకునే టైంలో షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఈసారొచ్చేసి ఇలా దీపాల ముగ్గులైతే వేసుకున్నాను. మధ్యలో వచ్చేసి ఇంకా కలర్ కలర్ రంగోలీస్ అయితే ఫిల్ చేశాను. ఇంకా గుమ్మం ముందైతే ఇలా బంతి పూలతో చిన్న రంగోలీ వేసుకొని చుట్టూ అయితే దీపాలతో అయితే అలా రంగోలీ వేసుకున్నాననమాట. రంగోలీ మధ్యలో వచ్చేసి ఇంకా ఈసారైతే ఈ దియా తీసుకున్నాను. 5 దీపాలు కలిపి ఒకే దియాలో వచ్చినాయి. అది తీసుకున్నాననమాట. అది తీసుకొని ఇంకా రంగోలీ మధ్యలో పెట్టేసి వెలిగిస్తున్నాను. ఇంకా ఈ దీపావళి పండుగ రోజునైతే దీపాలను వెలిగించడం ద్వారా అయితే చీకటిని పారద్రోలి వెలుగునైతే స్వాగతిస్తాం కదా! అలాగే ఇది మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్నయితే సూచిస్తుంది ఈ పండగైతే. పురాణ గాథల ప్రకారం ఈ దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటాము అంటే, అదే రోజైతే నరకాసురుడిని సత్యభామాదేవి అయితే వధిస్తుందంట. అలాగే రావణాసురుడిని ఇంకా యుద్ధంలో ఓడించిన తర్వాత శ్రీరాముల వారైతే జానకీదేవిని తీసుకొని అయోధ్యకైతే తిరిగి వస్తారనమాట. అందుకనే శ్రీరాముల వారికి స్వాగతం పలికినట్టుగా అయితే గుమ్మాల ముందైతే అందరూ ఇలా దీపాలనైతే పెట్టుకుంటారు. అలాగే దీపావళి పండుగ రోజునే లక్ష్మీదేవి అయితే పుట్టినరోజుగా గూడా పరిగణిస్తారనమాట. ఈ పండుగ రోజునైతే లక్ష్మీదేవిని పూజించడం వల్ల అయితే సంపద, శ్రేయస్సు వంటివి అయితే లభిస్తాయని చాలామంది నమ్ముతారండి. ఈ దీపావళి పండుగకైతే ఇంటిని శుభ్రం చేసి, నీట్‌గా అలంకరించుకొని, పిండి వంటలు చేసి, బాణాసంచాలు కాల్చి, దీపాలతో అయితే మంచిగా అలంకరించుకుంటాం కదా అందరమైతే. ఇంకా ఇక్కడ నా విషయానికొచ్చేస్తే ఇంటి ముందైతే మట్టి ప్రమిదలనైతే పెట్టుకున్నానండి దీపాలైతే. ఇంట్లో వచ్చేసి కలర్‌ఫుల్ దియాస్ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అవి వాడలేదు. ఈసారైతే అవి పెట్టాను. ఇంకా టీవీ యూనిట్ దగ్గరైతే చిన్న చిన్న బ్యాటరీ లైట్స్, అలాగే వాటర్ దియాస్ ఇవన్నీ ఉంటాయి. అయి అయితే పెట్టుకున్నాననమాట. ఇంకా బాల్కనీలో వచ్చేసి ఇలా అయితే లైట్స్ అయితే సెట్ చేసుకున్నాము. మేమైతే ఎవ్రీ ఇయర్ లైట్స్ అయితే ఇలా సెట్ చేసుకుంటాము. ఇంకా ఈ ఇయర్ కూడా అలానే సెట్ చేసుకున్నామనమాట. అలాగే ఇంకా బాల్కనీలోనే కాకుండా పూజా రూమ్‌లో కూడా లైట్స్‌నైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాము. ఈ లైట్స్ పెట్టిన తర్వాత మా పూజా రూమ్‌కైతే ఎంత కలొచ్చిందో. ఇయర్‌కి ఒక్కసారైతే ఇలా అయితే మంచిగా లైట్స్‌తో మేమైతే డెకరేషన్ చేసుకుంటాము మా ఇంటిని అందంగా అయితే. ఇంకా పిల్లలు సరదా పడుతుంటే ఇక్కడైతే కాకరపువ్వొత్తులైతే కాలుస్తున్నాము. ఇంక తర్వాతొచ్చేసి మా బాల్కనీలో నుంచి చూస్తే పక్కన అపార్ట్మెంట్స్ అయితే ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయో రంగురంగుల దీపాలతో వచ్చేసి. ఇంక తర్వాతొచ్చేసి నేనైతే శారీ చేంజ్ చేసుకున్నాను. అలాగే పాపకు గూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసి కిందికెళ్ళామనమాట క్రాకర్స్ కాల్చుకుందామని. ఇంకా దీపావళి పండుగ అంటేనే బాణసంచాలైతే కంపల్సరీగా ఉండాల్సిందే గదా! అసలు క్రాకర్స్ కాల్చకుంటే పిల్లలు సాటిస్ఫై అయితారా చెప్పండి? అసలు దీపావళి సెలబ్రేషన్ జరిగినట్టుగా గూడా అనిపించదు గదా! క్రాకర్స్ కాల్చకుండా అయితే. క్రాకర్స్ కాలుస్తే అవునండి సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అయితే ఉంటుంది. కానీ మేము అంత పొల్యూషన్ వచ్చేంత అయితే ఏం కాల్చలేదు. కొన్ని కొన్ని చిచ్చుబుడ్లు అలాంటివి పిల్లలు సరదా పడేవి మాత్రమే కాల్చామనమాట. ఇంకా నేనైతే మా పిల్లల్ని దగ్గరుండి క్రాకర్స్ అయితే కాల్చిపిచ్చాను. ఇంకా మనం కొద్దిగా పక్కకి జరిగామంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా క్రాకర్స్ కాల్చుకుంటారు. నిప్పు రవ్వలు ఇంకా మీద పడతాయనేసి నేనైతే దగ్గరుండి కాల్చిపిచ్చాననమాట. మా హస్బెండ్‌కి గూడా చిన్న పిల్లోడైపోతాడు క్రాకర్స్ కాల్చేటప్పుడు. ఆయనకు గూడా భలే సరదా. ఇంకా క్రాకర్స్ అంతా కాల్చేసిన తర్వాత మెస్ అయితే ఎంత అయిపోయింది చూడండి. ఇంకా మేమైతే ఏ పండగకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ దీపావళి పండగకైతే ఏ ఊరికి వెళ్ళమండి. ఈ పండగైతే ఇంక మేముండే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ అయితే. ఎందుకంటే మేము లక్ష్మీదేవి అమ్మవారి పూజను చేసుకుంటాము ఈ పండుగ రోజు. అలాగే ఇంటి చుట్టూ ఇంట్లో కూడా దీపాలతో అయితే అలంకరించుకుంటాను. దీపావళి పండుగ రోజైతే నేను ఈ చీర కట్టుకొని బ్లౌజ్ వేసుకున్నాను. ఈ బ్లౌజ్‌నైతే నేను ఆల్రెడీ షార్ట్స్‌లో అయితే షేర్ చేశాను కదా! తంజావూరు పెయింటింగ్ అయితే వేశాను. బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే నేను ప్రిపేర్ చేసినవండి. నేను 8 సంవత్సరాల క్రితం అయితే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. డ్యూయల్ కలర్‌లో ఉంటుందన్నమాట. అండ్ డిజైన్ అయితే ఇలా సింపుల్‌గా చేసుకున్నాననమాట. అవి ఇప్పుడు ఈ చీరకైతే మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోయాయి. అసలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయో థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చాలామందైతే పాడైపోతాయని అనుకుంటారు. కానీ నాదే ఎగ్జాంపుల్ అండి. 8 ఇయర్స్ అయింది ఈ థ్రెడ్ బ్యాంగిల్స్‌ని ప్రిపేర్ చేసి అయితే. మనం జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే ఆ బ్యాంగిల్స్ అయితే అలానే ఉంటాయి. ఇంకా ఇదొచ్చేసి మా పాపదైతే వైట్ లెహెంగా అనమాట. ఇది నేనే చీర తీసుకొని ఇంకా లెహెంగాలాగా కుట్టించి పైనైతే పెయింటింగ్ వేశాను.
తర్వాతొచ్చేసి ఇది డ్రెస్ అనమాట. నేను ఈ డ్రెస్‌ని రీసెంట్‌గానే షార్ట్స్‌లో అయితే షేర్ చేశాను. డ్రెస్‌ని ఇలా లాంగ్ కుర్తీలాగా డిజైన్ చేసుకున్నానని. ఇంకా పెయింటింగ్ ఏసాననమాట. జంగిల్ థీమ్‌లో, ఎలిఫెంట్ జంగిల్ థీమ్‌లో అయితే ఇలా పెయింటింగ్ వేశాను. అండ్ ఈ పెయింటింగ్‌ని హైలైట్ జేయడానికైతే ఇంకా ఈ పెయింటింగ్ చుట్టూ బోర్డర్‌గా అయితే బీడ్స్‌తో అయితే డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాను. చెయ్యాలనమాట ఇంకా అది గూడా. ఇంకా దీనికైతే టాజిల్స్ పెట్టించుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే టాజిల్స్ అయితే భలే ఉంటాయి. ఇలా ట్రెడిషనల్‌గా ఉంటాయన్నమాట. ఇలా పెట్టించుకుంటే మంచిగా కనిపిస్తుంది. లుక్ కూడా ఎక్కువ ఎలివేట్ అయిపోతుంది. ఇంక తర్వాతొచ్చేసి బ్యాంగిల్స్ అనమాట. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ నేను ప్రిపేర్ చేసినవే. ఇవి గూడా 8 సంవత్సరాల క్రితం చేసినవే. ఇందాక చూపించిన థ్రెడ్ బ్యాంగిల్స్ లానే అవి ఒకేసారి ప్రిపేర్ చేశాననమాట. అవి ఇప్పుడు మ్యాచ్ అయిపోయాయి ఈ అవుట్‌ఫిట్స్‌కైతే. ఇంకా ఈ శారీ విషయానికొస్తే ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకున్నాను వరలక్ష్మి వ్రతం అప్పుడైతే. ఈ శారీ అయితే నాకు బిలో 500 పడిందండి కాస్ట్ అయితే. కానీ లుక్ వైజ్ అయితే చాలా బావుంది. కానీ ఈ శారీతో వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే నా థ్రెడ్ బ్యాంగిల్స్ తట్టుకున్నాయన్నమాట. తట్టుకున్న దగ్గరైతే ఇలా చూడండి ఇలా అయితే దగ్గరకొచ్చింది దారం అంతా కూడా. తక్కువ కాస్ట్‌లో ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ఈ శారీనైతే ట్రై చేయొచ్చు. చాలా బావుంది. కోడ్ కావాలంటే అడగండి. నేనైతే కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. లేకపోతే కామెంట్స్‌లో అయినా రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్ బాయ్.